అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో 7వ నెల 27వ తారీఖున చివరి ఆదివారంలో మనము ప్రవేశించున్నాం. ఏర్పాటు యొక్క సన్నిధికి మనం అందరము చేరవచ్చాము. వాక్యంలోకి వెళ్దాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చదువుదాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. వాక్యము మీ మాటలు కనుక మీ మాటలు మా హృదయంలోనికి నింపి హృదయము నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని, ఆ మాటలు నీ మాటలై ఉండాలని, నీ సన్నిధికి చేరువచ్చిన మా బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడమని, మాట్లాడి మహిమ పొందమని మంచి బోధకుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధానం చేరుచిన మీ అందరికను దేవనామంలో పెద్ద దేవుని కాపుదల సదాకాలం తోడే నడిపించును గాక. మరొక్కసారి మీ అందరికీ మరణాత. ఈరోజు ధ్యానాంశము మన తండ్రి గారు ఫాదర్ దేవదాసయ్య గారు తండ్రి గారు అందించినటువంటి వాక్య సందేశము, దైవ సందేశము 1939లో అందించినటువంటి సందేశాన్ని 7 అంశాలుగా అయ్యగారు అందించారు. దానిని ఒక అంశము మనం ధ్యానించి క్లుప్తంగా ధ్యానిద్దాము. అంశము దైవ ధ్యానము. వాస్తవానికి మోసే సుఖోపవాసాల్లో మనం ఉన్నాం. ఈరోజు 27వ అధ్యాయాన్ని తైలము ప్రదీపము దాన్ని ధ్యానించాలి. కానీ ఎదుగు దైవజనుని యొక్క సందేశము ఆకర్షించింది కనుకని ఆ వాక్య సందేశంలోకి వెళ్దాము. మనం చదివినటువంటి లేఖన భాగంలో యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదివాము. అందులో అంత్య దినము, మొదటిగా అంత్య దినము, రెండవది పర్వతములు, మూడవది యెహోవా మందిర పర్వతము, 4 పర్వత శిఖరమున సిద్ధపరచుట, 5 ప్రవాహము, 6 అన్యజనులు, 7 వచ్చేదారు. 7 ధ్యానించడానికి సమయము సరిపోదు కనుక ఒకటే మనం ధ్యానిద్దాము. అంత్య దినము. దైవజనులు మన తండ్రి గారు రచించినటువంటి తెలుగు క్రైస్తవ పాఠ పుస్తకంలో నుండి 66వ పాట ఒక చరణం పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. యేసునామా స్మరణ చేయండి ప్రియులారా క్రీస్తు, యేసునామా స్మరణ చేయండి, యేసునామా స్మరణ చేయండి ప్రియులారా క్రీస్తు, యేసునామా
యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైన కలుగును. యేసునామ స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగును. యేసునామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసునామ స్మరణ చేయండి ప్రియులారా క్రీస్తు యేసునామ యేసుని ధ్యానించి చూడండి ఏకాంతమందు. యేసుని ధ్యానించి చూడండి. యేసుని ధ్యానించుటచే ఏమియో సమయం పోదు. యేసుని ధ్యానించుటచే ఏమియో విశ్రాంతి పోదు. యేసుని ధ్యానించుటచే ఏమియును పని వెనుకబడదు. యేసుని ధ్యానించుటచే ఏమియు శోకంబు తగ్గదు. యేసుని ధ్యానించుటచే ఏమియు ఖర్చయిపోదు. యేసునామ స్మరణ చేయండి ప్రియులారా క్రీస్తు యేసునామ. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు అంశము దైవ ధ్యానము. దైవ ధ్యానము మనము చేయాలి. తండ్రి గారు చెప్పినటువంటిది ఏమిటి అనగా, అంత్య దినాల్లో మనము ప్రవేశించినప్పుడు మనము ధ్యానము అలవాటు చేసుకోవాలి. ధ్యానపరులు కావాలి. దైవ ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. అంత్యదినము అనగానే ప్రభువు సమీపిస్తూ ఉన్నారు అని గమనించి ఆయన రెండవ రాకడ కొరకై మనము సిద్ధపడిన వారు ఎవరై ఉండాలి అనగా ధ్యానపరులు, ప్రార్థనాపరులు, సన్నిధి పరులు. ఈ సమయము మనము పాడిన పాటలో సమయమేమి ఖర్చు అయిపోదు, ధ్యానానికి మీరు సిద్ధపడండి అని అన్నారు. ధ్యానం చేసినప్పుడు ఆత్మీయముగా మనం బలపడి ఏదైతే దేవుడు మన పట్ల చేయనే ఉన్నారో ఆ కార్యాలు మన పట్ల దేవుడు చేస్తారు. ధ్యానపరులు కావాలని అంటే ముందు ప్రార్థనా పరుల వరుసలోనికి రావాలి. ఎక్కువగా ప్రార్థన చేయండి, బహుగా ప్రార్థన చేయండి, బలాన్ని సంపాదించండి అన్నారు. ఈ దైవ ధ్యానము వలనే మనము భక్తుల్లో బలపడతాము. ధ్యానపరులు, విశ్వేశ్వరులు, సన్నిధి పరులు, ప్రార్థనాపరులు వారు సమయము దేవునితో గడపడానికే చూస్తారు. ప్రార్థన ఉందనుకోండి, మీకు ఎక్కువ ప్రార్థన చేసే అలవాటు ఉందనుకోండి, ప్రార్థన చేయాలనేటువంటి ఆశ మనకు కలుగుతారు. అదే ప్రార్థన అలవాటు లేదనుకోండి, ప్రార్థన చేయాలనేటువంటి ఆశ మనకు ఉండదు. అంత్య దినము అనగా ప్రభు రాబోతున్నటువంటి సమయము సమీపిస్తూ ఉన్నది. 1939వ సంవత్సరంలో వైగా అందించినటువంటి ఈ వర్తమానంలో సిద్ధపడాలి, అనేకులు నీ సిద్ధ
మనమందరం ఏమవ్వాలి? దైవ జ్ఞానం, ధ్యానము చేయాలి. యేసునామ స్మరణ వల్ల ఏదైనా కష్టమైన, బాధైన, శ్రమైన, వ్యాధైన తొలగిపోవును. ఇట్టి ధ్యానము వలన ఎట్టి కష్టమైన తొలగును. ధ్యానపరులారా అనంటే ధ్యానించండి అని అన్నారు. దైవజనులు అయితే అధమ పక్షం 1 గంట అయినా సన్నిధి చేయండి అని అన్నారు. సన్నిధిలో ఉండండి, ఆ సన్నిధి మీలో ఉంటుంది. ధ్యానపరులు కావాలి. ఈ అంత్య దినంలో, ఈ కడవల దినాల్లో భక్తి బలపడాలి, భక్తి పరులు కావాలి, ప్రార్థనా పరులు కావాలి, సన్నిధి పరులు కావాలి, ధ్యాన పరులు కావాలి. సమయం దొరికితే దైవ సన్నిధిలోకి వెళ్ళాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. అలా కాదు, సమయం దొరికితే ఆ సమయాన్ని వృధాగా గడుపుతున్నాం. అలా కాకూడదు. అది మంచిది కాదు కదా, దానివల్ల నీకు ఉపయోగం లేదు కదా. అది ఏమి చేయాలి అంటే దైవజనులు అన్నారు కదా, ధ్యానించండి, ఏకాంత స్థలానికి వెళ్ళండి, లేక ప్రత్యేకముగా ధ్యానించండి. 1 గంట అయినా సరే దైవ సన్నిధిలో ఉండండి అని అన్నారు. చేస్తూ ఉన్నారా? చేతులు ఎత్తండి చేసేవారు. మంచిది. కొందరు ఎత్తారు, కొందరు ఎత్తలేదు. ఎందువల్ల? సమయాన్ని మనము దేవుని సన్నిధిలో ధ్యానంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు కూడా దేవుడే మనకు తెలియచేస్తారు. అందుకు దైవ జ్ఞానము కావాలి. దైవ జ్ఞానపరులుగా ఉండాలి, సన్నిధి పరులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, భక్తిలో బలపడాలి, ప్రార్థనలో ఎదగాలి. ఇలా చేసినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలను చేస్తారు. అలాగనా దైవశ్వరుడు ఆదరం దేవదాసయ్య గారు తండ్రి గారు ఉన్న దినాల్లో అయ్యగారితో ఉన్నటువంటి యాజకులైన, సన్నిధిపరులైన ధ్యానపరులుగా ఉండేవారు. గొప్ప ధ్యానపరులు. ఎందుకు అనగా మన తండ్రి గారి ధ్యానపరులు. ఆ తండ్రి గారు మనకు అందించిన సన్నిధి మనము కూడా అందులోకి రావాలని, ఈ కడవల దినాల్లో అందరము కూడా ఎలా కావాలంటే ధ్యానపరులుగా కావాలి. దైవజనులు రక్షణ పక్షంలో ఒక పక్షంలో చక్కని విషయాన్ని వెల్లడి చేశారు. ఏమిటి అంటే రక్షణ పక్షంలో దైవ భక్తాలికి దారిద్ర్యమబ్బును, ఎరగాల కష్టములు పొలదివచ్చు, ఎంత ప్రార్థించిన ఎక్కువను గాని అలంత మాత్రము అనదకుండు, అది అట్టిల్లుండని రాస సముద్రముండు, స్పష్టముగా గాన బడుచునుండు, స్పష్టముగా గాన బడుచునుండు, దైవాగ్దానాలు తలపునకు వచ్చిన చెప్పగనుండ సాగుచుండు, కష్టకాలముందున కూడా నిష్టముగనే, కష్టకాలమందున కూడా
కూడా నిష్టముగానే ప్రభుని సేవింపనలవాటు పడిన ఎడల ఆత్మకెంతయో బలము జయము కీర్తి అప్పుడపవాది దైన్యము తప్పుకొనును అప్పుడపవాది దయ్యములు తప్పుకొనును చీమలు రాతి పైన నడువా చిన్నదైనను దారి ఏర్పడు దైవ భక్తులకి దారిద్ర్యం ఉంటుంది. భక్తిలో ఉన్న వారికి ఇక కష్టాలు శ్రమలు వస్తాయి. అలాగని కష్టకాలమును కూడా ఇష్టముగా ప్రార్థన చేసే అలవాటు మీకుంటే దాని నుండి ఆ ప్రార్థన ధ్యానం ద్వారా సాతానుల దగ్గరికి తప్పుకుంటాడు, అపవాదం పారిపోతాడని చెప్పి చీమట రాతిపైన నడవ చిన్నదైన దారి ఏర్పడుతుందట. మీరు అనుకోవచ్చు చీమ పాదాలు ఏముంటాయి, దానికి దారి ఏర్పడుతుందనంటే ఏర్పడుతుంది. అది తరచుగా చేమే దారి నడుస్తూ 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 ఉంటే అదేమవుతుందంట, ఒక పాట కింద అవుతుంది. ఎదుటి విషయాలు మనం అంటే ప్రార్థన అలవాటు కూడా మనం చేస్తూ 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 ఉంటే అప్పుడు మీరు ఏమవుతారు, ధ్యానపరులు అవుతారు, ప్రార్థన పరులు అవుతారు. సన్నిధిలో బాగా బలపడినప్పుడు మీరు ధ్యానపరులు కావాలి. ఈ కలవర దినాల్లో మీ భక్తి ఎక్కడ ఉండాలంటే ధ్యానించేటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళాలి. దైవశుద్ధిక ఆ గొప్ప సన్నిధి అనుభవం. అలాగనే పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. చూడండి, ప్రార్థన యందు మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువ? ప్రభువు రాబోతూ ఉన్నారు. మనమందరం కూడా మనం కలవరింపు, మన యొక్క స్వరం ప్రభు వస్తూ ఉన్నారనేటువంటి సిద్ధపోతే మెలకువగా ఉండి ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండి దైవ ధ్యానంలో ఉండి ప్రభు రాకడ కొరకు మనం ప్రార్థించాలి. అందుకే దైవ ధ్యానము అన్నారు. ఏమి ఆలోచిస్తూ ఉన్నారు మీరు? మీ కష్టం గురించా? ఏమి ఆలోచిస్తూ ఉన్నారు మీరు? మీకున్న బాధ గురించా? ఏమి ఆలోచిస్తూ ఉన్నారు మీరు? మీకొచ్చిన ఆపద గురించా? ఏమి ఆలోచిస్తున్నారు మీరు? మీకు కలిగిన ఇబ్బందుల గురించా? కాదు, ఇవన్నీ ఆలోచించద్దు. మీరేం ఆలోచించాలి అంటే దైవ ధ్యానంలో ఉండండి. ధ్యానంలో ఉంటేనట ధ్యానం ఇచ్చిన సలహా ఆలోచన ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నీకు ఆలోచన ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ధ్యానంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సన్నిధి చేయాలి.
ఈ అంచె దినము, ఈ కడవరి దినాల్లో దైవజనులు ఇచ్చినటువంటి ఏర్పాటు యొక్క అంశంలో, దైవ ధ్యానంలో మనము ధ్యానపరులు కావాలి. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములో స్థిరపరచుకొనుడి. చాలండి, ఓపిక కావాలి. ఎందుకు ఓపిక? ప్రార్థనకు ఓపిక కావాలి, ఓపిక కావాలి. ఎందుకు అనగా ధ్యానం చేయడానికి ఓపిక కావాలి. మనమందరము కూడా రాకడ సమీపిస్తుంది కనుకనే ఈ మోసేసు ఉపవాసాలకు వచ్చిన వారు ద్వారా మోషే లాంటి ధ్యానపరుడు కావాలి. సీనాయి సన్నిధి అనగా ఆ సీనాయి ఆ పర్వతం మీదకి, శిఖరం మీదకి మోషే ఎలాగైతే ధ్యానపరుడు అయ్యారో, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మనందరూ కూడా ధ్యానపరులు కావాలి, దైవ ధ్యానపరులు కావాలి. నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావో, ఏమి తలస్తూ ఉన్నావో, ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో అది ఆలోచన దైవికమైన ఆలోచన ఉండాలి తప్ప లోక సంబంధమైనది కాకూడదనేటువంటి ఉద్దేశమే ఈ యొక్క అంశంలో ఉన్నటువంటి ప్రధానము. అంచె దినము రాబోతుంది. నీవు ఎలా ఉండాలంటే సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ధ్యానపరుడు కావాలి. అలా ఉన్నప్పుడు నీ భక్తి గట్టిపడుతుంది, నీ సన్నిధి బలపడుతుంది, ఆత్మీయంగా నువ్వు సిద్ధపడతావు. అప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డలు దీవించబడతారు. అట్టి ధన్యత దేవదేవుడు తోడయ్యండి నడిపించును గాక. దైవం మా తండ్రి, ఈ చిన్న వర్తమానం చేత మమ్మల్ని కూడా దైవ ధ్యానంలోనికి నడిపించి మా బిడ్డల మమ్మలను ఆత్మపూర్ణులుగా చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.